గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అండి, హనుమత్ విజయోత్సవానికి హనుమత్ జయంతికి గల తేడాను తెలియజేస్తాను. ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటిది హనుమత్ విజయోత్సవం. ఈ యొక్క హనుమత్ విజయోత్సవం అంటే ఏంటి అంటే, శ్రీరాముల వారి యొక్క పట్టాభిషేక అనంతరము శ్రీరాముల వారి యొక్క పట్టాభిషేకం పూర్తయిన తర్వాత హనుమంతుడు తిరిగి తమ యొక్క వానర రాజ్యానికి బయలుదేరుతారు. ఇక రాముల వారి యొక్క సెలవు తీసుకొని అలా వెళ్ళిన తర్వాత ఆ వానర రాజ్యంలో ఉండేటటువంటి వానరులంతా హనుమంతుడి ద్వారానే శ్రీరాముడికి మేము సహాయం చేసి ఇంతటి గొప్ప కీర్తి ప్రఖ్యాతులు గాంచాము, ఈ యొక్క వానరులకు గొప్ప కీర్తినిచ్చినటువంటి వాడు హనుమంతుడు కాబట్టి ఆయనకు జరపబడేటటువంటి ఉత్సవమే ఇది హనుమత్ విజయోత్సవము. అంటే హనుమంతుడు ద్వారానే విజయాన్ని పొందాం కాబట్టి అది సంతోషించి జరపబడేది ఈ హనుమత్ విజయోత్సవం. ఇక హనుమాన్ జయంతి అంటే మార్గశిర మాసములో వచ్చేటటువంటిది హనుమంతుని యొక్క జయంతి. అంటే ఆ యొక్క హనుమంతుల వారు జన్మించినటువంటిది కాబట్టి మే 22వ తారీఖు నాడు వచ్చేటటువంటిది హనుమాన్ జయంతి. కాబట్టి భక్తులంతా కూడా విజయోత్సవానికి జయంతికి గల తేడాను తెలుసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.